పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. విజయవాడ గవర్నర్పేటలో డబుల్ మర్డర్ సంచలనం రేపింది. కేటరింగ్ చేసే యువకులు ఒకే ఇంట్లో అద్దెకుంటున్నారు. 1 గంట సమయంలో యువకుల మధ్య గొడవ జరిగినట్టుగా సమాచారం. ఇద్దరిని కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు మరో యువకుడు. రక్తపు మడుగులో 2 మృతదేహాలు పడి ఉన్నాయి. హత్య జరిగిన రోడ్ నుంచి ఒక యువకుడు పరారైనట్టుగా గుర్తించారు పోలీసులు. అతనే హంతకుడా లేక వేరే వారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విజయవాడ గవర్నర్పేటలో డబుల్ మర్డర్ సంచలనం రేపింది. కేటరింగ్ చేసే యువకులు ఒకే ఇంట్లో అద్దెకుంటున్నారు. 1 గంట సమయంలో ఈ యువకుల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇద్దరిని కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు మరో యువకుడు. రక్తపు మడుగులో 2 మృతదేహాలు పడి ఉన్నాయి. హత్య జరిగిన రోడ్ నుంచి ఒక యువకుడు పరారైనట్టుగా గుర్తించారు పోలీసులు. అతనే హంతకుడా లేక వేరే వారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ డబుల్ మర్డర్ కి సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎలా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. లోకేష్, చెప్పండి, పోలీసుల ప్రాథమిక సమాచారం ఏంటి? ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్లిపోయాడో ఆ యువకుడే చంపేశాడా ఈ ఇద్దరిని? మీ దగ్గర ఉన్న వివరాలేంటి? వీళ్ళందరి మధ్య వివాదానికి కారణం ఏంటి లోకేష్? బిందు, ఏదైతే విజయవాడ నగరంలో గవర్నర్పేటలో జంట హత్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఒకే ఇంట్లో స్నేహితులుగా ఉన్నటువంటి 4 మధ్య ఘర్షణ జరిగి ఓ వ్యక్తి ఇద్దరిని హతమార్చినటువంటి ఘటనగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మర్డర్ జరిగి కూడా 2 గంటల సమయం కావస్తుంది. ఇంతలోపు క్లూస్ టీము అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మొత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అసలు ఆ ఇద్దరు మృతికి కారణం ఏంటి, వాళ్ళ 4 మధ్య గొడవ తలెట్టడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఆ 4లో ఒక వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మర్డర్ ఈ జంట హత్యలు చేసిన వ్యక్తి కిషోర్ గా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కిషోర్ కూడా ఈ స్నేహితుల్లో ఒక్కడే. అతను కూడా వీళ్ళ 4 కూడా క్యాటరింగ్ చేసే పనిలో నిమగ్నమై ఉంటారు. క్యాటరింగ్ పని చేస్తూ కూడా వాళ్ళు ఆ రూమ్ లో నివసిస్తూ ఉండేటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే కిషోర్ పై ఇదివరకే అనేక కేసులు ఉన్నాయి. అతని పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి. అయితే కిషోరే ఇప్పుడు ఆచూకీ కనపడడం లేదు, పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో కిషోర్ ముందుగానే రౌడీ షీటర్ కాబట్టి వాళ్ళ 4 మధ్య తలెత్తినటువంటి గొడవలో కిషోర్ ఈ 2 హత్యలు చేస్తుంటారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం నుంచి హత్య జరిగినటువంటి ప్రాంతం వద్ద కావచ్చు, లేదా ఆ రోడ్డు చివరి వరకు కూడా పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అదేవిధంగా క్లూస్ టీం అయితే మాత్రం జంట హత్య జరిగినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం అక్కడ ఉండేటువంటి క్లూస్ ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పోలీసులు అయితే మాత్రం పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించలేదు. కిషోర్ ఆచూకీ లభ్యమైన తర్వాత లేదా పోలీసుల అదుపులో ఇప్పటికే ఒక వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో అతని విచారణ అనంతరం కూడా మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. విండో